హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీలో తోటకూర వెల్లుల్లి కారం. తోటకూర ఎలా చేయాలో చూద్దాం. ఈరోజు ఇలా చేస్తే చాలా బాగుంటుంది. తోటకూర తినని వాళ్ళు కూడా ఒక్క మెతుకు మిగిల్చకుండా మళ్ళీ తింటారు. 2 కట్టలు తోటకూర తీసుకొని చిన్న కడిగేసి పక్కకు పెట్టుకోవాలి. ఒక ఉల్లిగడ్డ కోసి చిన్నగా కడిగేసి పక్కకు పెట్టుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలా చేస్తే తోటకూర తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తోటకూర తింటారు. 3 టమాటాలు కోసి పక్కకు పెట్టుకోవాలి. ఒక ఉల్లిగడ్డ కోసి పక్కకు పెట్టుకోవాలి. 2 ఎల్లిపాయలు పొట్టు తీసి పక్కకు పెట్టుకోవాలి. 1 చెంచా నువ్వులు పక్కకు పెట్టుకోవాలి. 1 చెంచా జీలకర్ర పక్కకు పెట్టుకోవాలి. తర్వాత రోలు తెచ్చుకొని రోట్లో ఎల్లిపాయ గడ్డ పొట్టు తీసి వేసుకోవాలి. 1 చెంచా జీలకర్ర, 1 చెంచా నువ్వులు, 1 చెంచాడు ఉప్పు, చెంచాన్నర కారం వేసి దంచుకోవాలి కచ్చపచ్చగా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని ముందుగా కడిగేసి పెట్టుకున్న తోటకూర అందులో వేసుకోవాలి. వెల్లుల్లి కారం దంచి పెట్టుకున్నాం కదా, అది అందులో వేసుకోవాలి. టమాటాలు, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఒక చెంచా జీలకర్ర, 1 చెంచా నువ్వులు, ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలుపగలరు. 1 చెంచా పసుపు, 1 పావు నూనె, రెండు చిన్న గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. స్టవ్ మీద ముకుడు పెట్టుకొని 2 పావుల నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక పోపు గింజలు 1 చెంచా వేసుకోవాలి. పోపు గింజలు చిటపటలాడించాలి. తర్వాత 4 ఎండుమిర్చి, 1 వెల్లుల్లి గడ్డ పొట్టు వేసింది అందులో వేసుకోవాలి.
ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ముందుగా దంచి పెట్టుకున్న కారాన్ని అందులో వేయాలి. చెంచాన్నర అల్లం వేసుకోవాలి. ఒక చెంచా పసుపు వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. సగం చెంచా మిరియాల పొడి, సగం చెంచా గరం మసాలా, సగం చెంచా జీలకర్ర పొడి, సగం చెంచా ఉప్పు వేసి కలుపుకోవాలి. చిటికెడు ఇంగువ కూడా వేసి కలుపుకోవాలి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2-3 ఉల్లిగడ్డ ఆకులను కూడా అందులో వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా కొంచెం వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి ఒకసారి ఇలా కలుపుకోవాలి. స్టవ్ మీద ముకుడులో ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్న తోటకూరను అందులో వేసుకోవాలి. తోటకూర ఉడికిన తర్వాత పప్పు గుత్తుతో మెత్తగా రుబ్బుకోవాలి. మెత్తగా అయ్యేటట్టు కలుపుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించాలి. ఇంతే ఫ్రెండ్స్, తోటకూర రెడీ అయినది. తోటకూర ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు. ఒకసారి చేసి చూడండి. ఎలా ఉందో మీ అభిప్రాయాలని కామెంటు రూపంలో తెలపండి. ఒక్కసారి ఇలా చేసి చూడండి. తప్పకుండా తోటకూర ఇష్టం లేని వారికి కూడా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ subscribe my channel. Jai Hind.